శుద్ధ చైతన్యం తప్ప మరేది వాస్తవంగా లేదు. సరే, కనుక శుద్ధ చైతన్యాన్ని మాత్రమే అర్చించాలి అంటే మీరు చెప్పింది బాగానే ఉంది. మరి శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు మొదలైన వారిని అర్చించటం ఆ పద్ధతి వ్యర్థమా? మరి ఎందుకు మళ్ళీ వీళ్ళు మధ్యలో? ఇదేగా ప్రశ్న. ఇంతవరకు చెప్పుకుంది అదేగా. వీళ్ళని ఎందుకు అర్చించాలి? వీళ్ళని పూజ చేయటం ఇది పద్ధతి, ఇది వ్యర్థమా? ఇది అంటే శుద్ధ చైతన్యం ఒకటే వాస్తవం అని మీరు చెప్పారు, పరబ్రహ్మ ఒకటే వాస్తవం అని మీరు చెప్పారు. చెప్పడం ఏమిటి? మనకు కూడా అర్థమైంది. కాబట్టి ఈ మహావిష్ణు రూపాలు, శివ రూపాలు, అమ్మవారి రూపాలు, గణేశ్వరుడి రూపాలు ఇవన్నీ పూజించడం వ్యర్థమా స్వామి? ఆ పూజా విధానాలకు ఏ ఫలము లేదా అనే ప్రశ్న వేస్తే అలా అనుకోవద్దు. తప్పది, అట్లా అనుకోవటం పొరపాటే. అద్వితీయమైన ఆ శివతత్వం, అద్వితీయమైన ఆ బ్రహ్మతత్వం, ఆ శుద్ధ చైతన్యం యొక్క తత్వము ఎవరికైతే ఇంకా తెలియలేదో, ఇంకా దాన్ని తెలుసుకునే ఆ అర్హత, యోగ్యత, శక్తి ఇంకా వాళ్ళకి రాలేదో, అటువంటి వాళ్ళు పాపం, అయ్యో పాపం వాళ్ళు కదా. వాళ్ళని ఏమి తిట్టేయాల్సిన పని లేదు మనకి. చివరిలో ఉన్నారు అంటే వాళ్ళ పొరపాటు, అది వాళ్ళ తప్ప. అది ఆలస్యంగా వచ్చారు కాబట్టి చివరిలో ఉన్నారు. కానీ చివరిలో అట్లాగే కూర్చుని ఉండి అందరూ లేచి వెళ్ళిపోతే వాడేమవుతాడు? వాడే మొదటివాడు అవుతాడు కదా. అందరూ వెళ్ళిపోయారు, చివరిలో కూర్చుని వాడు అక్కడే ఉన్నాడు అనుకోండి, వాడేమవుతాడు? మొదటివాడు అవుతాడు. చివరిలో రావటం పాపం కాదు. చివరిలో వచ్చారు వాళ్ళు కాబట్టి చివరిలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా తెలియలేదు కాబట్టి వాళ్ళు ఇంకా చివరిలో ఉన్నారు కదా. తర్వాత వస్తారు, వాళ్ళు ముందుకు వస్తారు, రావాలి వాళ్ళ కోసం. అలా ఎవరైతే తెలుసుకోలేకపోయారో, ఎవరికైతే ఈ తత్వం అనేది అర్థం కాలేదో, అటువంటి ఆ సాధకులకి ఉపకరించటం కోసం, వాళ్ళకి కూడా సహాయం చేయాలి అనేటువంటి దృష్టితో అటువంటి ఆ ఆకారాద్యర్చనం కృతం అజ్ఞాత శివతత్వాన వాళ్ళ కోసమని ఈ ఆకృతుల్ని అర్చించటం అనేటువంటి పద్ధతిని వేదం మనకి ఉపదేశం చేసింది. ఈ ప్రకారంగా ఈ ఆకారాల్ని మీరు అర్చన చేసుకోండి. ఈ ఆకారాన్ని నేను అర్చన చేయాలి స్వామి, నీ ఇష్టం. అన్ని ఆకారాల్ని చేసుకో, ప్రధానంగా పంచాయతనంగా చేసుకో. అన్ని ఆకారాలు, అన్ని దేవతలు అక్కడే ఉన్నారు. దీపారాధన చేసుకో. అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నాడు, మహావిష్ణువు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, ఆదిత్యుడు ఉన్నాడు, సూర్యుడు. వీళ్ళని అర్చన చేసుకో. వీళ్ళలో అందరు దేవతలు ఉన్నారు. లేదా ఇంకా ఇంకా వీళ్ళ అవతారాలు, వీళ్ళ చరిత్రల్ని బట్టి వచ్చిన రూపాలు చాలా ఉన్నాయి. దుర్గా చేసుకో, కాళీ చేసుకో, నీ ఇష్టం. మహావిష్ణువు రూపంలో రాముణ్ణి కొలుచుకో, కృష్ణుణ్ణి కొలుచుకో, పరశురాముణ్ణి కొలుచుకో, నీ ఇష్టం. బుద్ధుణ్ణి కొలుచుకో, నీ ఇష్టం. ఏదో ఒక రూపాన్ని కొలుచుకో నువ్వు ఆ అవతారాల్లో, ఎట్లాగైనా సరే. అట్లా ఆ రూపాల్ని మనకి, వాటిని, ఆ పద్ధతిని వేదం ఉపదేశం చేసింది. ఏ విధంగా అయితే, ఎందుకు అట్లా చేసింది అంటే, యోజనం దూరం పోలేరనుకోండి, ఒకేసారి యోజనం అంటే 8 మైళ్ళు, ఒకేసారి 8 మైళ్ళు నడవలేని వాళ్ళ కోసం ఏం చేస్తారు అంటే, మీరు నిదానంగా 3 కిలోమీటర్లు నడుచుకోండి, తర్వాత నిదానంగా మిగతాది కవర్ చేయండి అని చెప్తారు కదా. కానీ యోజనాధ్వని అశక్తస్య, యోజన అంత దూరంగా ఉండేటువంటి అధ్వని, ఆ మార్గంలో అశక్తస్య, శక్తి లేదు, అంత నడవలేని వాళ్ళ కోసం క్రోషాధ్వా పరికల్పితే, మైళ్ళు నడవలేని వాళ్ళకి కిలోమీటర్లు కదా. మనం కిలోమీటర్లో చెప్తాం, అమెరికాలో మైళ్ళల్లో చెప్తారు కదా. ఇక్కడ క్రోషాధ్వా, ఇంకా తగ్గించి చెప్తారు. అంత దూరం నడవలేని వాళ్ళ కోసం తగ్గించి చెప్తారు. ఇంత సిలబస్ నీకు అవుదా, కొంచెం తీసుకో, కొంచెం చదువుకో, అంత కాలేదా దాన్ని తగ్గించుకో. అట్లా నిదానంగా 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 మనం అట్లా 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 ఎదిగి 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 పైకి వెళ్తాం క్రమక్రమంగా. ఆ ప్రకారంగా యోజనాధ్వని అశక్తస్య క్రోషాధ్వ పరికథ్యతే. ఆ ప్రకారంగా మనకి అంత దూరము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, నేరుగా అంత పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి, మనకి సులభంగా మనం పూజ చేసుకోవడానికి అనుకూలంగా మన కోసం ఈ రూపాల్ని వేదం మనకు ఉపదేశం చేసింది. ఆ రూపాలు లేవా? ఉన్నాయి. ఆ రూపాలు ముందు ఉపదేశం చేసిందా, లేకపోతే వచ్చిన తర్వాత ఉపదేశం చేసిందా అనే ప్రశ్న వేదంలో వచ్చింది. అది అనంతం. అది దానికి మనం సమాధానం చెప్పలేం. ఉన్న రూపాల్లోనే రాముడు వచ్చాడా, వేదం చెప్పిన రూపంలోనే రాముడు వచ్చాడా, రాముడు వచ్చిన తర్వాత వేదం చెప్పిందా రాముడి గురించి అనే ప్రశ్న. ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం పురాణాల్లో చెప్పారు. ఉన్నవే తత్వాలవన్నీ కూడా, ఆ తత్వాలు మళ్ళీ ఆ రూపంగా రామావతారం జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది రాముళ్ళు వచ్చినా కూడా ఆంజనేయుడు ఒకడే అని మనకు ఒక భజన కూడా ఉంది. రామావతారాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? రావణాసురుడు పుట్టినప్పుడల్లా రామావతారం కావాలి.
రావణాసురుడు పుడుతూనే ఉంటాడుగా, అవిద్య అనంతం కదా. రావణాసురుడు పుడుతూనే ఉంటాడు, రావణాసురుడు వచ్చినప్పుడల్లా రాముడు వస్తూ ఉంటాడు కదా. ఆ ప్రకారంగా ఈ రామాది అవతారాల్ని, ఈ రూపాల్ని, ఈ విగ్రహాల్ని మనం పూజ చేసుకోవాలి. మనకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఇష్టం, వెంకటేశ్వర స్వామి. నాట్య గణపతి ఇష్టం, నాట్య గణపతిని అర్చన చేసుకో. విఠల పాండరీక పాండురంగ పుండరీక విఠల ఆ రూపాన్ని అర్చన చేసుకో. నీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని, ఇష్టదేవత అంటాం కదా, ఆ దేవతని నువ్వు పూజ చేసుకో, అర్చన చేసుకో. ఆ రూపంగా, ఆ క్రమంగా, ఆ పద్ధతిలో తత్వాన్ని తెలుసుకో. సామర్థ్యం లేని వ్యక్తి కోసం దీన్ని తీర్మానం చేశారు. అట్లా అదేవిధంగా ఆ నిర్గుణ తత్వాన్ని సాక్షాత్తుగా ఒకేసారి అందుకోలేని వారి కోసం, ఆ సాధకుల కోసం విగ్రహారాధన అనే దాన్ని ఏర్పరిచారు. అది చూసారా. కానీ విగ్రహారాధనని ఎప్పటికీ దూషించటానికి వీల్లేదు. ఏవో 2-3 వాక్యాలు చెప్పి ఒక ఆయన ప్రవచనాలు చెప్తుంటాడు బ్రహ్మాండంగా. ఉపనిషత్తుల్లో చెప్పారండి, ఇదంతా ఏకం సద్విప్రా బహుధా వదంతి, ఇవన్నీ చెప్తుంటాడు ఒక ఆయన. మీకు తెలుసు, నేను పేరు చెప్పను. ఆయన హిందువు కాదు, ఆయన వేరే. మీకు తెలుసు, ఆయన చెప్పాడు ఒకే దేవుడు అండి, వీడంతా ఈయన్నే ఒకే రకంగా ఉండే దేవుణ్ణే అనేక రూపాల్లో చెప్తూ ఉన్నారండి. కాబట్టి మేమేం చేస్తామంటే ఆ ఒకనే పట్టుకుంటాం. బుద్ధివంతుడు అదేగా చేసేది, మేము అదే చేస్తాం, మీరు అదే చేయండి, మీరు చేస్తున్నది పిచ్చి పని అని ఎక్కడో బ్రహ్మాండంగా ప్రచారాలు, ఉపన్యాసాలు, 1,00,000 మంది జనాలు చేరితే ఆయన చెప్పిన విని చాలా మంది హిందువుల్లో మారిపోయారు. మన వాళ్ళు చూసి అవును కదా నిజమే, అయితే విగ్రహారాధన వద్దేమో, మంచిది కాదేమో అని అనుకుని దాంట్లో దిగారు. వాళ్ళు పోగలరా? ఆ ఏకతత్వాన్ని, పరబ్రహ్మని, పరమాత్మని, శుద్ధ చైతన్యాన్ని పట్టుకునే శక్తి సామర్థ్యాలు ఏడ్చాయా? ఏడవలా? ఎట్లా వస్తుంది అది? రాదది. అందుకనే మన వంశంలో, మన ఇంటిలో, మన దేశంలో పద్ధతులు, సంప్రదాయాలు ఏమున్నాయో వాటి ప్రకారంగా వెళ్ళినప్పుడు క్రమక్రమంగా క్షేత్రాలు, తీర్థాలు వీటన్నింటినీ ఆశ్రయిస్తూ నిదానంగా పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఇటువంటి మంచి విషయాల్ని వింటూ మనం దాని మీద భావన చేసి క్రమక్రమంగా ఎదగాల్సింది. ఇది ఒకసారికి ఒక స్టేట్మెంట్తో వచ్చేది కాదు. ఇది క్రమక్రమంగా ఎదగాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? అయితే చాలుగా అందరినీ నిరంతరంగా పూజలు చేయండి అని చెప్పచ్చుగా. పూజల్లో మళ్ళీ వ్రతకథ ఎందుకు? వ్రతకథ వ్రతలే, ఆ కథని తగ్గించి ఇంకో 2 గంటలు ఎక్కువ చేసుకోవచ్చుగా. వ్రతం కథ ఎందుకైతే? ఆ కథలో ఉంది తత్వం. నువ్వు ఆ వ్రతాన్ని చేయాలి, చేసిన తర్వాత ఆ కథని కూడా విని ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి కదా. అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. ఆ ఎదుగుదల కోసమే ఈ పద్ధతి. అందుకనే విగ్రహారాధన వద్దు అనటానికి వీల్లేదు, చేయవలసిందే.